బ్రేకింగ్ న్యూస్ నగరిలో రోజాకు చెక్ పెడుతున్నారా వైసీపీకి చెందిన ఓ ముఖ్య నేత చక్రం తిప్పారా అంటే అవునన్న సమాధానం వస్తోంది మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడి చిన్న కుమారుడు నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే భానుప్రకాష్ తమ్ముడు గాలి జగదీష్ ఎల్లుండి వైసీపీలో చేరబోతున్నారు దీంతో రోజా సీటుకు ఎసరు తప్పదు అన్న ఊహాగానాలు అయితే మొదలయ్యాయి నగరి ఎమ్మెల్యే గాలి భాను తమ్ముడే జగదీష్ వైసీపీకి చెందిన ముఖ్య నేత దీనంతటికీ కూడా చక్రం తిప్పారు అన్నట్టుగా తెలుస్తోంది మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు చిన్న కుమారుడు నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే భానుప్రకాష్ తమ్ముడు గాలి జగదీష్ ఎల్లుండి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు దీంతో నగరి సీటుకు అర్థపడ్డట్టే తెలుస్తోంది పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ చెప్పండి గాలి జగదీష్ ఎల్లుండి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది దీంతో రోజాకు చెక్ పెట్టే యోచనలోనే ఇదంతా జరిగిందా ఏమంటున్నారు అక్కడ రాజకీయ విశ్లేషణ ఏంటి సుమతి ఏదైతే నగరి నియోజకవర్గానికి గతంలో ఏదైతే పుత్తూరు నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించి నగరి నుంచి ఒకసారి ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నాయకుడు స్వర్గీయ గాలి ముద్దుకృష్ణనాయుడు కుమారుడు రెండో కుమారుడు గాలి జగదీష్ వైకాపాలో చేరనున్నాడు 12వ తేదీన తాడేపల్లిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన ఒక 20 మంది ముఖ్య నాయకులను తీసుకుని వెళ్ళి చేరనున్నట్లు సమాచారము ఈ దిశగా ఏదైతే తిరుపతి ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ వైకాపా నాయకుడు పావులు కదుపుతున్నాడు ముఖ్యంగా ఏదైతే రోజాకు చెక్ పెట్టే దిశగా ఈ ప్రయత్నం కొనసాగుతుందని చెప్పవచ్చు ఎక్కడైతే ప్రతిసారి అధికారం అదే ఏదైతే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అంతకు ముందు కూడా ప్రత్యక్షంగా రోజా అతని మీద పోరాటం చేసింది ముఖ్యంగా తన నియోజకవర్గంలో ఉన్న అతని ముఖ్య నేత అనుచరులను ఎక్కడికెక్కడ ఇబ్బందులు పాలు చేయడంతో వారు తెలుగుదేశం గూటికి చేరిన పరిస్థితి ఒకరిద్దరు మాత్రమే నిలిచిపోయారు ఈ దిశలో కూడా అదేవిధంగా తాజాగా ఎన్నికల తర్వాత కూడా బహిరంగంగా కూడా ఆయన్ను విమర్శించిన పరిస్థితి ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుడిని తీసుకురావాలి అది కూడా ఆ సామాజిక వర్గంలో మంచి పట్టున్న గాలి ముద్దుకృష్ణనాయుడు సానుభూతి పరులను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి వీలుగా ఏదైతే గాలి ముద్దుకృష్ణనాయుడు రెండో కుమారుడైన జగదీష్ను వైకాపాలో చేర్చుకోవడానికి పావులు కదుపుతున్నారో అది కూడా సక్సెస్ అయ్యారు ఏదైతే ప్రస్తుత నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ ఉన్నారు ఆయన సోదరుడు గాలి జగదీష్ మధ్య విభేదాలు ఉన్నాయి ఏదైతే 2019 ఎన్నికల్లో కూడా గాలి జగదీష్ మద్దతు వల్లనే రోజా గెలవగలిగింది కేవలం 1900 ఓట్ల ఆధిక్యతతో ఆమె విజయం సాధించిందంటే అందులో కీలక పాత్ర గాలి జగదీష్ అని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఏదైతే రోజాకు చెక్ పెట్టచ్చు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుని వైకాపాలోకి తీసుకురావచ్చు అన్న 2 కారణాలతో ఇటు వైకాపా అధిష్టానం కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది అయితే గత ఎన్నికల ముందే గాలి జగదీష్ వైకాపా నుంచి టికెట్ కోసం ప్రయత్నించాడు కానీ అప్పట్లో ఉన్న కొన్ని కారణాలతో పాటు రోజాకే టికెట్ కేటాయించారు ఆ ఎన్నికల్లో రోజా 2024 ఎన్నికల్లో అత్యంత ఘోర పరాజయం చెందిందని చెప్పవచ్చు ఆ నియోజకవర్గంలో కేవలం ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేవలం 10,000 లోపు ఓట్లతోనే అభ్యర్థులు ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి కాగా తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏకంగా 42,000 ఓట్లు పైచిలకు తేడాతో రోజా ఓటమి పాలైందంటే ఆమె మీద వ్యతిరేకత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎందుకు రోజాకు చెక్ పెట్టే ఆలోచనలో అధిష్టానం ఉందనుకోవాలి ఎందుకంటే ఓడిపోయాక నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడమా లేకపోతే కారణాలు ఏవిగా చెప్తూ ఉన్నారు ఏం చూపిస్తూ ఉన్నారు అంటే ఇలాగా గాలి జగదీష్ని రంగంలోకి దించడానికి గల కారణం మీరు అన్నట్టుగా 2 కారణాలు కాకుండా ఇంకేమైనా సుమతి ఏదైతే రోజా తిరుపతి ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి రాయలసీమలో బలమైన నాయకుడిగా అయినా ఆ నేతకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఆ నేత పావులు కదిపాడు కానీ గత ఎన్నికల ముందు కూడా నగరి నియోజకవర్గంలో ఆ నేతకు సొంత బలం ఉంది వారందరినీ పార్టీలో చాలా ఇబ్బందులకు గురి చేసింది దీంతో వారంతా పార్టీ నుంచి బయటకు పోయిన పరిస్థితి దీంతోపాటు రోజా కొంతమందిని నాయకులను కలుపుకొని అతని వ్యతిరేకంగా ఒక గ్రూప్గా తయారు చేయాలని భావించింది ముఖ్యంగా మొదట్లో ఆ నాయకుడిని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు అదేవిధంగా చిత్తూరుకి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తితో పాటు ఈమె కూడా బహిరంగంగా ఏదైతే జగన్ సమక్షంలోనే ఆయన ఇన్ఛార్జిగా ఏదైతే అధ్యక్షుడిగా ఉంటే మేము పార్టీలో ఉండమంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉందంటూ కూడా అప్పట్లో ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే
పూర్తి స్థాయిలో ఆయన్ను వ్యతిరేకించడంతో పాటు గాలి జగదీష్ కూడా అటు తన అన్నకు వ్యతిరేకంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో గాలి జగదీష్ను గత ఎన్నికల సమయంలోనే పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత పరిణామాల్లో అతను రాజకీయంగా యాక్టివ్ కావడానికి సిద్ధమయ్యాడు. దీంతోపాటు ఆర్థికంగా బలమైన వ్యక్తి గాలి జగదీష్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి మాజీ మంత్రికి చెందిన అల్లుడు కావడము, అటువైపు నుంచి అండదండలు ఉంటాయని భావించిన నేపథ్యంలో ఇతన్ని వైసీపీలోకి తీసుకొస్తున్నారు. దీంతోపాటు సామాజిక వర్గం ఏదైతే గత 5 సంవత్సరాలు జరిగిన పాలన నేపథ్యంలో బలమైన సామాజిక వర్గం చిత్తూరు జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని వారంతకు వారే పార్టీకి దూరం చేసుకున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గం కూడా తమతో ఉంటుంది. ఆ సామాజిక వర్గమైన కీలక నేతల కుమారులు మా వద్దకు వచ్చారు అంటూ కూడా చెప్పుకోవడానికి కూడా ఈ జగదీష్ను పార్టీలో చేర్చుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ఒకటి జగదీష్కి అయితే తన అన్నతో ఉన్న విభేదాలు, మరోవైపు ఆ ముఖ్య నాయకుడికైతే రోజాతో ఉన్న విభేదాలు, ఈ రెండు అంశాలతో కలిసి వచ్చిన నేపథ్యంలోనే పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా రోజాకి చెక్ పట్టడానికి పనిచేస్తున్నారా అనిపిస్తుంది. కానీ గాలి జగదీష్ చేరికతో రోజాకు చెక్ పడ్డం ఖాయమన్న మాట అయితే వినిపిస్తుంది.